Silence, silence. ఏమిటి మీ ఆరోపణలు? కోర్టుకి వివరించండి. ఇతను మా స్ట్రీట్స్ లోకి వచ్చి బలవంత మతమార్పిడి చేస్తున్నాడు సార్. ఇతను చేస్తున్న ఆరోపణలు నిజమేనా? మీరు బలవంతముగా మతమార్పిడి చేశారా? నన్ను మనస్ఫూర్తిగా ఆరాధించేవాళ్లే నాకు కావాలి. నాపై ఇష్టం లేకుండా నన్ను ఆరాధించేవాళ్లు నాకు అవసరం లేదు అని బైబిల్లో స్పష్టంగా రాసి ఉంది. అలాంటప్పుడు బలవంతంగా ఎలా మారుస్తాం? మీరు రైస్ బ్యాగులు, డబ్బులు, కానుకలు ఆశ చూపించి మా వాళ్ళని మతం మార్చారు. నేను బీదలకు సహాయం చేయాలని చెప్పాను కాబట్టే వాళ్ళు చేస్తున్నారు, మతం మార్చాలని కాదు. వాళ్ళు మతం మారేది మీరిచ్చే వాటికి ఆశపడే. నా సేవకులిచ్చే ఆహార పదార్థాల కోసం మతం మారకండి. నేనిచ్చే నిత్య జీవం కావాలనుకుంటే మాత్రమే నా దగ్గరకు రండి. యేసుని నమ్మితే మీ రోగాలు పోతాయి, మీ సమస్యలు పోతాయి అని ప్రచారం చేసి మతం మార్చడం తప్పు కాదా? నన్ను నమ్మేవారికి కలిగే మేలులు, ఆశీర్వాదాలు గురించి చెప్పడం తప్పంటారా? ఒక సబ్బు తయారీ కంపెనీ ఆ సబ్బు వాడడం వల్ల కలిగే లాభాల గురించి ప్రచారం చేయడం తప్పు కానప్పుడు, నన్ను నమ్మడం వల్ల కలిగే లాభాల గురించి చెప్పడం కూడా తప్పు కాదు. మీరు మా వీధుల్లోకి వచ్చి మత ప్రచారం చెయ్యొద్దు, మాకు చెప్పొద్దు. నేను నా సేవకులకు అదే చెప్పాను, వినేవారికి చెప్పండి. వాదించేవారి ఎదుట మీ పాదాల ధూళి దులిపి వచ్చేయండి అని. నా ప్రేమ, నా త్యాగం, నా బోధలు, నా ఆజ్ఞలు నచ్చితే వస్తారు, నచ్చకపోతే రారు. ఇందులో బలవంతం ఏమి ఉంది? మీరు మత ప్రచారం చేయడం వల్ల రోజురోజుకి మా మతం తగ్గిపోతుంది. నేను మీ పాపముల కోసం మరణించాను. మీరు మీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే నేను మిమ్మల్ని క్షమించి నిత్య జీవమిస్తాను. ఇప్పుడు నేను మీకు సువార్త ప్రకటించా కదా, మీరు మీ మతం మార్చుకుంటారా? వినగానే ఎవరు తమ మతం మార్చుకోరు. బలవంతపు మత మార్పిడి అని చెబుతున్న ఈ కేసులో సరియైన ఆధారాలు లేనందువల్ల కేసు కొట్టివేయడం జరిగింది. అలాగే సువార్త విన్నంత మాత్రాన మతం మారేంత బలహీనమైన మనసాక్షి మన మతం వారిది కాదని తెలియజేయడం జరిగింది. నమస్కారం ఆనరబుల్ జడ్జ్.